యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అండి. అందరికి వందనాలు. అందరు వందనాలు చెప్పండి. అందరు వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు నా మనసులో పెట్టిన ఒక వాక్యాన్ని పూట ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 21వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 21వ వచనం. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ బాగా జాగ్రత్త. యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును. అందరు శ్రద్ధగా వినండి. అందరు నన్ను చూస్తూ వినండి. ఈ వాక్యము చదివినప్పుడు దేవుడు నా మనసులో కొన్ని మాటలు ఉంచారు. ఏమిటంటే, కొందరిని యాజకులుగాను కొందరిని లేవీయులుగాను ఉండడానికై నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. అంటే మీరు అనొచ్చు, ఈ లోకంలో కొందరిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకోవడం అంటే ఇప్పుడు ఏదైనా పుచ్చకాయలు కొనడానికి ఏదో కొనడానికి వెళ్ళామనుకోండి, మనం ఏది బాగుంటుందో దాన్ని చూసి ఎన్నుకుంటాం, అదే కావాలని కోరుకుంటాం. అంటే ఒక వ్యక్తి నాకు కావాలని కోరుకోవడమే ఏర్పరచుకోవడం. దేని కొరకు ఏర్పరచుకుంటున్నాడు దేవుడు అంటే, లేవీలుగాను యాజకులుగాను ఉండడానికి కొరకై నేను మిమ్మల్ని లేవీలు అంటే ఎవరు? వినండి అందరూ. లేవీలు అంటే ఎవరు? లేవీలు అంటే దేవుని నమ్మినవారు, దేవుని కొరకు ప్రయాస పడుతున్న వాళ్ళు. లేవీలు అంటే దేవుని పని చేసేవాళ్ళు అని అర్థం. యాజకులు అంటే ఎవరు? చెప్పండి. యాజకులు అంటే ఎవరు? సేవకులు, దేవుని కొరకు పరిచర్య ధర్మాన్ని నియమించేవాళ్ళు. అంటే ఇప్పుడు దీని మొత్తం అర్థం ఏమిటంటే, దేవుని పని చేయడానికి కొరకు దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు. ఈరోజు అంశం పేరే వారిలో కొందరిని. చెప్పండి. వారు అంటే అందరిలో కొందరు ఉన్నారు. ఆ కొందరిలో మరి కొందరిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ లోకముల నుండి దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడానికి మనమే ఎందుకు అని మీరు అనొచ్చేమో. జగత్ పునాది వేయబడక ముందే, చెప్పండి, జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. సంసోను దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఏర్పరచుకున్నాడు. సమూయేలును దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఏర్పరచుకున్నాడు. దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భం రూపింపబడక ముందే. అంటే నేను అంటాను, ఒక దావీదుని దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఏర్పరచుకున్నట్లుగా, సంసోను దేవుడు తల్లి గర్భం రూపింపబడక ముందే ఏర్పరచుకున్నట్లుగా, నిన్ను నన్ను కూడా దేవుడు మన తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఇది ఎప్పుడు అర్థమైంది మనకంటే, ఇప్పుడు అర్థమైంది అనుకోండి కొందరికి. ఇంకా కొందరికి అర్థము కావట్లే. ఏదో మందిరానికి వచ్చాము పోయాము అన్నట్లుగా ఉండొచ్చేమో వారి ఫీలింగ్. కానీ వారు ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే ఆ ఆలోచన చేయట్లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం చదవండి. మత్తయి సువార్త
22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పిలువబడిన వాళ్ళు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొందరే. మీరు వినండి శ్రద్ధగా. ఎవరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఎవరికో ధన్యత లేని ధన్యత మనకు ఇచ్చాడు. ఎవరికో లేని ఘనత మనకు ఇచ్చాడు. ఎవరికో లేని ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. దేవుడు ఇన్ని రకాలుగా దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎంత ధన్యులమో కదండి. కానీ కొంతమంది ఎట్లాగుంటారంటే దేవుని మీద అల్ప విశ్వాసముతో లోకములో కలిసిపోతూ ఉంటారు. కానీ మనమైతే ఎవరమండి? దేవుని చేత ఏర్పరచబడిన పనివారము. ఏర్పరచబడిన పనివారము. ఆ పనివారిలో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దావీదుకి అన్నదమ్ములు ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 8 మంది 9 మంది 8 మంది. ఈ దావీదు అన్నవాడు చెప్పండి ఎన్నవాడు? లాస్ట్ 8వ వాడు. ఆయనకంటే ఎంతమంది అన్నలు ఉన్నారు? మరి వారిని ఎన్నుకునొచ్చు కదా. దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయం, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. గట్టిగా ఒకసారి చెప్పండి. దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దావీదంట దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి. ఈరోజు మనమున్నాం. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఈరోజు మన జీవితం ఎట్లయిపోయిందంటే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కానీ దేవుని ఇష్టానుసారంగా జీవించట్లేదంట. దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దావీదు హృదయానుసారుడు. దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు గనుకనే అన్నదమ్ములు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆఖరికి పుట్టినటువంటి దావీదునే దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదునే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని ఏర్పాట్లో మనం ఉండాలి. మనల్ని దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క లిస్టులో మనం ఉండాలి. మనము దేవుని యొక్క ఏర్పరచుకున్న వారి లిస్టులో లేకపోతే మనం పుట్టినది కూడా వ్యర్థమే. దేవుని బిడ్డలను వినండి. అయితే ఈరోజు అంశం ఏమిటంటే, మనల్ని కూడా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి? ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుని పని చెప్పండి. దేవుని పని చేయడానికి కొరకై యాజకులు గాను లేవీలు గాను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు కూడా అందరినీ పిలుస్తాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో కూడా సాతాను ఏం చేస్తాడంటే, గర్జించు సింహం వలె ఎవరు మృంగుదునా అని చెప్పి ఏర్పరచబడిన వారు సైతము ఏం చేస్తాడు? మరణలోకంలోకి తీసుకొని వెళ్తాడు. దేవుడు ఒక 500 మంది పిలిచాడు. ఎంతమందిని? 500 మందిని పిలిచాడు అనుకోండి. 500 మంది పిలిస్తే ఏర్పరచబడిన వాళ్ళు అంతమంది ఒక 100 మందే. అయితే 400 మంది ఏమైపోయినట్టు? వ్యర్థం. ఇప్పుడు ఏర్పరచబడిన వాళ్ళు 50 మంది, 100 మంది. ఈ 100 మందిలో కూడా ఏమైపోతున్నారు?
ఒక్కొరు తొలగిపోవడం వల్ల ఏమంటే ఆఖరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు 100 మందిలో 10 మందే. అంటే పిలువబడిన వాళ్ళేమో 500 మంది, ఏర్పరచబడిన వాళ్ళేమో 100 మంది, ఆఖరికి దేవుని పనిచేసే వాళ్ళేమో 10 మంది. చూడండి ఒకసారి. అయితే దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనం ఎక్కడో ఉన్నాము లోకంలో, మన ఇష్టానుసారం బ్రతుకుతున్నాం ఒకప్పుడు, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ఒకప్పుడు. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనల్ని ఏర్పరచుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది దేవునికి? ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడో ఒక 3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడు? మొట్టమొదటి మాట, నిర్గమకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఇక్కడ కొద్దిగా వివరిస్తాను, మీరు వినండి. వివరిస్తే కొద్దిగా అర్థమవుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన చరిత్రనే కదా, కొత్త చరిత్ర అంతా ఏం లేదు కదా. ఐగుప్తు దేశంలో ఉన్న వారిని దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు, ఆ ఐగుప్తు దేశాన్ని విడిపించుకొని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు తీసుకురావాలని మోషేను అహరోన్ని ఎన్నుకొని ఏర్పరచుకొని వారిని అక్కడికి పంపించి వారిని తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు తీసుకొని వెళుతున్నారు. వారు వెళుతున్న మార్గంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎర్ర సముద్రం దగ్గర మరణాపాయాలు వచ్చాయి, అక్కడ దేవుడు తప్పించాడు. నీళ్లు లేవు అన్నారు, దేవుడు నీళ్లు ఇచ్చాడు. ఆహారం లేదన్నారు, ఆహారాన్ని పెట్టాడు. ఏమంటే 40 సంవత్సరాలు దేవుడు వారిని పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని కాపాడుకుంటూ దేవుని చిత్తం ప్రకారం నడిపించుకుంటూ వచ్చారు. అయితే ఆ దినాల్లో మోషే అహరోనులో ఉన్నారు, అలాగే మోషే కింద యెహోషువ, కాలేబు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే 2 గుంపులుగా చీలిపోయారు. ఏమైపోయారు? 2 గుంపులుగా చీలిపోయారు. ఒక గుంపేమో మోషే గుంపు, ఇంకొక గుంపేమో యెహోషువ గుంపు. మోషే తర్వాత నాయకుడు, నడిపించే నాయకుడు ఎవరంటే అప్పటికే వయసు అయిపోయింది మోషేది. ఇంకా ఆయన తర్వాత ఎవరెవరా నాయకుడని ఎదురు చూస్తున్నప్పుడు యెహోషువ లేపాడు దేవుడు. ఈ యెహోషువ ఆయన ఒక గుంపుగా మార్చబడ్డారు. అయితే ఈ శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళంటే చదవండి అక్కడ, నిర్గమకాండం 17వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు ఏం చేయాలంటే ఇప్పుడు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధము ఆడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. హల్లెలూయా. ఇక్కడ బాగా వినండి, ఇది శ్రద్ధగా వినండి మాట. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు అనే మాటకు ఒక మొదటి పాయింట్ ఏమిటంటే, ఆ 2 గుంపులుగా చీలిపోతే యెహోషువ గుంపు ఉన్నారు, మోషే గుంపు ఉన్నారు. అమాలేకులు అనేటువంటి వాళ్ళు యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజల మీద. అంటే అమాలేకులు ఎవరు, ఇశ్రాయేలీలు ఎవరు అంటే మీకు ఒక ఇక్కడ డౌట్ రావచ్చేమో. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని నమ్ముకున్న బిడ్డలు. అమాలేకులు అంటే ఎవరు? శత్రులు, అన్యులు. అంటే దేవుని మీద వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, దేవుని మనుషులని కూడా చూడుకోకుండా కనికరం లేని వాళ్ళు అమాలేకులు. అయితే ఇక్కడ మోషే ఏమంటాడు తెలుసా? యెహోషువ ఇదిగో అమాలేకులు మన మీద యుద్ధానికి వస్తున్నారు. అయితే మీరు ఏం చేస్తారు తెలుసా? యెహోషువ
నేను రేపు ఆ కొండ శిఖరం ఎక్కి కూర్చుంటాను. నీవేం చేస్తావంటే ఈ ప్రజలను తీసుకుని వెళ్ళి ఎవరెవరైతే యుద్ధానికి పనికొస్తారో వాళ్ళని ఏర్పరచుకో. అంటే యుద్ధానికి చేసేవాళ్ళు కూడా అందరు పనికి రారు, కొందరే పనికి వస్తారు. ఇప్పుడు యుద్ధం చేయాలంటే కూడా ఏముండాలి? మనిషిలో గుండె ధైర్యం ఉండాలి, బలం ఉండాలి, తెగింపు ఉండాలి. ఏముండాలి? తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి, ప్రాణం కూడా లెక్క చేయకుండా పోరాడే ధైర్యం ఉండాలి. అట్లాంటి వాళ్ళే యుద్ధానికి పనికి వస్తారు. కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు కదా, అమ్మో మాకొద్దు, మా ప్రాణం పోతుంది, చేస్తామేమో అంటుండే అట్లా భయపడుతుంటారు కదా అని ఈ మోషే అంటాడు, ఎవరెవరైతే యుద్ధానికి పనికి వస్తారో వారిని నువ్వు ఏర్పరచుకొని నువ్వు వెళ్ళి యుద్ధం చేయడానికని యెహోషువతో మోషే చెప్తే అప్పుడు యెహోషువ అండి అట్లా ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక మాట వినండి. ఇప్పుడు యెహోషువ ఎవరిని ఏర్పరచుకున్నాడు? అక్కడికే ఆడ రెండు గుంపులు అయిపోయాయి. రెండు గుంపులు అయిపోయితే తొందర కలిసిమెలిసి ఉండాలనే ఐక్యత అక్కడ భావం ఉంటుందా? ఉండదు. 100% ఉండదు. కొంతమందిలో ఉంటుంది. 190 మంది మనుషులు ఏముంటుందంటే ఎప్పుడు వ్యతిరేకతనే. ఇంకెందుకు మేము కలాలి, మీరు యుద్ధం చేసి మేమెందుకు మీకు సహకరించాలి అంటారనరా? అంటారు. అయితే ఇక్కడ ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడంటే సహకరించే వారిని. ఎవరిని చెప్పండి? ఎవరిని ఏర్పరచుకుంటాడంటే మొట్టమొదటి పాయింట్ సహకరించే వారిని. సహకరించడం అంటే ఏంటి? మీరు అనుకోవచ్చు సహకరించడం అంటే ఏమిటి? సహకరించడం అంటే సహాయం చేయడం అనొచ్చు, తోడు ఉండడం అనొచ్చు, ఒకరికి ఒకరు ఏమండి కలిసిమెలిసి ఉండడం అనొచ్చు. దీన్ని ఏమంటారంటే సహకారము అంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ ఏర్పరచుకోడు, కొందరిని ఏర్పరచుకుంటాడు. ఆ కొందరిలో ఎవరిని ముందుగా ఏర్పరచుకుంటాడంటే సహకరించే వారిని ఏర్పరచుకుంటాడంట. నిజంగా ఈ దినంలో మనుషుల్లో ఏం కోల్పోతున్నారంటే సహకరించే మనసు కోల్పోతున్నారు. ఎందుకు సహకరించలేకపోతున్నారంటే ఒకరిని ఒకరు వ్యత్యాసం చూసుకుంటారు, ఒకరిని ఒకరు విభేదాలు చూసుకుంటారు, ఒకరిని ఒకరు తేడా చూసుకుంటారు. మేమెందుకు నీకు సహకరించాలి? ఈ సీనియర్ జూనియర్లో పెద్ద సమస్య వస్తుంటుంది. సీనియర్లు అంటే ఎవరు? పెద్దోళ్ళు. సిన్సియారిటీ అనేవాళ్ళు అంటే ఎవరు? సీనియర్ వేరే, సిన్సియారిటీ వేరే. సీనియర్ అంటే పెద్దోళ్ళు అనుకోండి, అది వయసులోనే కావచ్చు, అనుభవంలో కావచ్చు. కానీ కొంతమందికి సిన్సియారిటీ ఉంటుంది, వయసు చిన్నదే కావచ్చు, సిన్సియారిటీ ఉంటుంది. అంటే వయసు చిన్నదైనా పెద్దవాళ్ళ కంటే నీతి నిజాయితీగా బ్రతుకుతారు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తారు. 40 సంవత్సరాలు నేను బైబిల్ చదివాను, 50 సంవత్సరాలు బైబిల్ చదివాను, నాకు తెలిసినంత జ్ఞానం ఇంకొకరికి లేదు, ఇది అనుకోవడము ఇదొక సీనియారిటీ. ఆయనకి సీనియారిటీ తనం ఉండొచ్చు కానీ సిన్సియారిటీ ఉండదు. కొంతమందికి సిన్సియారిటీ అంటే ఏమిటంటే మొన్న రక్షింపబడిన వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు 40-50 ఏండ్లు వాక్యం చదివినా మందిరానికి వెళ్ళినా నీలో ఇంకా నీతి రాలే, ఏమండి నిజాయితీ రాలే. మొన్న మారిన వ్యక్తిలో సిన్సియారిటీ వచ్చింది, సిన్సియారిటీ ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చూస్తాడంటే సీనియారిటీ ఎప్పుడు చూడడు, సిన్సియారిటీ. అంటే దేవుడి దృష్టికి నువ్వెంత ఉన్నావు అనేది కాదు, నువ్వు ఎంత సిన్సియారిటీగా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. అది చిన్న వయసు వాళ్ళు కావచ్చు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళని కావచ్చు. దేవునికి కావాల్సింది సిన్సియారిటీ అంటే సత్యంగా దాన్ని పట్టిన త్యాగం, తెగింపు ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉండాలి. దేవుడు కూడా మనలో ఎంతవరకు సహకరిస్తున్నాం, ఎంతవరకు సహకరించమో దేవుడు అది చూస్తాడు. ఎవరైతే సహకరించే గుణం ఉంటుందో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడంట, వారిని దేవుడు హెచ్చిస్తాడంట, వారిని దేవుడు సమస్తము వారి జీవితంలో మేలును జరిగిస్తాడు. కొంతమంది సహకరించడు. కొన్ని కుటుంబాల్లో భర్తకు భార్య సహకరించదు, భార్య భర్తకు సహకరించదు. కొన్ని కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు సహకరించరు, పిల్లలు తల్లిదండ్రులకు సహకరించరు. సంఘముల విషయానికి వస్తే
సేవకునికి సంఘం సహకరించదు కొన్నిసార్లు. సంఘానికిలో ఉండే విశ్వాసులకు సేవకుడు సహకరించకపోవచ్చు కొన్నిసార్లు. అయితే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో తెలుసా? ఎవరైతే హృదయపూర్వకంగా సహకరిస్తారో, సహకరించే మనసు కలిగి ఉంటుందో వారినే దేవుడు ఏం చేసుకుంటాడు? చెప్పండి, ఏం చేసుకుంటాడు? ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా. నీకు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో సహకరించే వ్యక్తుల్లో కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు ఏంట్లో సహకరించారు అని మనం ఆలోచన చేయగలిగితే చదవండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32 నుంచి చదవండి. అక్కడ ఒక్కొక్కటి స్పష్టంగా చదవండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక్కడ వినండి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదము యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కరి కొలది పంచిపెట్టిరు గనుక వారు ఎవనికి కొదవలేకపోయెను. ఇక్కడ వినండి, ఇక్కడ ఆదిమ సంఘం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆ దినాల్లో సేవ జరుగుతుంది కానీ మందిరాలు లేవు. సువార్త విస్తరించబడుతుంది, వాక్యాలు చెప్తున్నారు కానీ అక్కడ ఒక మందిరం పరిచర్య జరగాలి అంటే ఏమవసరమో తెలుసా? ఇంత డబ్బు అవసరం, కానుకలు అవసరం. అయితే ఆ ఆదిమ సంఘంలో పౌలు గారు, తర్వాత ఇంకా ఆ దినాల్లో పౌలు రాలేదు, ఇంకా పౌలు మారు మనసు పొందలేదు. 9వ అధ్యాయంలో ఎవరు వస్తారు? పౌలు వస్తాడు. 9, 10 అధ్యాయంలో మనం చూసుకుంటే ఆయన మారుతాడు. తర్వాత అంతవరకు ఈ పేతురు, యోహాను, ఫిలిప్పు, అందరూ ఇట్లా కొంతమంది యేసయ్య శిష్యులు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ అక్కడ మందిరాలు కట్టేంత స్తోమత వారికి లేదు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ కొంతమంది ఉన్నారు విశ్వాసులు. ఎవరండి వాళ్ళు? చెప్పండి, ఎవరు? విశ్వాసుల పిశాచుల? విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దైవ సేవకులు చెప్తున్నటువంటి ఆ వాక్యం మీద ఏముంచారు తెలుసా? ముందు వాళ్ళు విశ్వసించి, వినండి, విశ్వసించి రెండవది ఏమైపోయారట? ఏక హృదయం. ఏమయ్యారు అక్కడ? ఏక హృదయం, ఏకాత్మ కలిగిన వారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది అనుకోలేదంట. అంటే ఆ దినాల్లో వాళ్ళకు ఉన్నదంతా ఇది మదంతా కాదు అనుకున్నారంట. పౌలు గారు అంటారు కదా, మనం ఈ లోకంలో వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, ఇక్కడి నుంచి ఏమి తీసుకొని పోలేదని. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి కలిగిన వాటిలో ఏది వాళ్ళది అని అనుకోలేదంట. అనుకోలేకుండా ఏం చేశారు తెలుసా? ఆ ప్రకటిస్తున్నటువంటి ఆ సేవకులకు, దేవుని శిష్యులకు, యేసయ్య శిష్యులకు సహకరించడం మొదలుపెట్టారు. ఇది దేవుని పని కదా, ఇది ఒకరి పని కాదు కదా, ఇది మనందరి పని కదా అని చెప్పి అందరూ సహకరించడం మొదలుపెట్టారు. ఏం సహకరించడం మొదలుపెట్టారంటే ఇండ్లను, భూములను అన్ని అమ్మి వేల తెచ్చి ఎవరి పాదములు పెట్టారు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారంట. ఈరోజు మనం ఏదైనా దేవునికి ఇవ్వాలంటే ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాం కదా. దేవునికి ఇస్తే మాకు తక్కువ అవుతుంది కదా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. కానీ ఆ దినాల్లో వాళ్ళు ఏకాత్మ కలిగిన వారై ఉండి, ఏక మనసు కలిగిన వారై ఉండి, ఏమండి, విశ్వాసముతో దేవుని పని ముందుకు జరగాలంటే వారు ఒక్కడే ప్రయాసపడితే సరిపోదు, మేము కూడా సహకరించాలి వాళ్ళకని చెప్పి, ఏమండి, వీళ్ళందరూ కూడా భూములు, ఇండ్లు అమ్మి
పాదముల యొద్ద పెట్టారంట. పెట్టినటువంటి ఆ డబ్బు తీసుకొని ఈ సేవకులు వీళ్ళు ఏం చేశారంటే సేవను మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఏమనుకోలేదు, అంత అమ్మి అంత ఇచ్చినా కూడా ఎవరికి ఏది కూడా దేవుడు తక్కువ చేయలేదంట. అది కూడా ఇచ్చే విధానం కూడా ఎట్లుండాలంటే హృదయపూర్వకంతో ఇస్తేనే దేవుడు తక్కువ చేయకుండా ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చాము ఉంటే కదండి ఇచ్చేదే అనుకోవచ్చాము. నేను అంటాను, లేనప్పుడే దేవునికి ఇవ్వడం మొదలు పెట్టాలి. లేనప్పుడే ఉండేదే అందరు ఇస్తారు, ఉంటే అందరు ఇస్తారు. లేకపోయినప్పుడే, లేమిలో ఉన్నప్పుడే దేవునికి సహకరించేది మొదలు పెట్టాలి, దేవునికి ఇచ్చేది. అలాగే ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు తెలుసా, ఈ దేవుడు ఏది కూడా తక్కువ చేయకుండా, ఏమండి ఏదైనా తక్కువ చేస్తాడా? ఏది తక్కువ చేయడు. సారపతి విధవరాలు ఉంది, సేవకుడు వెళ్ళాడు. ఎప్పుడు అడిగాడు? ఉన్నప్పుడు అడిగాడు, లేనప్పుడు అడిగాడా? ఆమెకి ఏమి లేదు, దేశంలో కరువు, ఆ పూడికి తిని చచ్చిపోదాం అనుకునింది. ఈ సేవకుడు వెళ్ళి అడిగాడు, అమ్మా నీ ఇంట్లో ఒక రొట్టె ముక్క తీసుకొచ్చావమ్మా అంటే ఆమె ఏమంటది? ఉండేదే నా తొట్టెలో ఇంత పిండే బుడ్డేలో నూనె కొంచెమే ఉంది, నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నాము, నీకెక్కడిద్దామయ్యా అనిందా లేదా? ఏమి లేదు. మరి దేవుడు ఎందుకు పంపించాలి ఆమె దగ్గరికి? ఇప్పుడు ధనవంతులు ఉన్నోళ్ళ దగ్గరికి పంపించవచ్చు కదా. కాదు, దేవుని ప్రణాళిక అది కాదు. నీకు లేములో ఉన్నప్పుడే నీ దగ్గరికి సేవకుని పంపిస్తాడు. ఆ లేములో నువ్వు పెట్టగలిగితే నీకు మరింత దీవెనలు కుమ్మరించడానికి కొరకే అది ఒక పరీక్ష. మనం ఏం చేస్తామంటే లేనప్పుడు ఇంకా ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తాం. కానీ వీళ్ళు కూడా ఏం చేశారు తెలుసా, సారపతి విధవరాలు లేములో ఇచ్చింది కనుకనే దేవుడు ఏం చేశాడు, ఆమెకు మరలా భూమి మీద వర్షము కురిసేంత వరకు ఆమె తొట్టిలో పిండి తక్కువగా లేదు, బుడ్డలో. ఎంత అద్భుతం చూడండి. నిజంగా మన దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే మీరు అనుభవిస్తారో నాకైతే తెలియదు, కానీ మేమైతే రోజు ఎన్ని అనుభవిస్తాం, సంవత్సరానికి ఎన్ని అనుభవిస్తాం, రోజు ఎన్నో అనుభవాలు దేవుడు నేర్పుతాడు. లేమిలోనే కూడా దేవుడు ఇంతగా పోషిస్తాడా? ఉండే రూపాయిలోనే దేవుడు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తాడా? అది రుచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా కొత్త నిబంధన కాలంలో వీళ్ళు కూడా అన్ని కూడా తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడితే వాళ్ళకి ఏది కూడా దేవుడు తక్కువ చేయలేదంట. వాళ్ళు ఇచ్చేది కూడా అలాగే ఇచ్చారు, అలాగే చేశారు. ఎందుకంటే వాళ్ళు సహకరించే వాళ్ళుగా ఉన్నారు. అక్కడే 36వ వచనం చదవండి. 36వ వచనంలో ఇంకొక వ్యక్తి కనపడతాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక ఉండెను, అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేవి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద. ఇక్కడ చూడండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇతని పేరు ఏమిటంటే బర్నబా. ఏం పేరు చెప్పండి? బర్నబా అంటే అర్థం ఏమిటి చెప్పండి? బర్నబా అంటే అర్థం ఏమిటి అంటే ఆదరణ పుత్రుడు. ఎవరు చెప్పండి? అంటే బర్నబా అనేటువంటి వ్యక్తి ఎట్లున్నాడంటే అందరిని ఆదరించేవాడంట. సంఘ విశ్వాసులను అయితేనేమి, సేవకులను అయితేనేమి, ఇంట్లో వారిని అయితేనేమి అందరిని ఆదరించేవాడు, ఎవరిని కూడా గాయపెట్టేవాడు కానే కాదు. ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి కూడా మిగులు ధనవంతుడే, భూమి కలిగినటువంటి వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే ఆ అపోస్తులకి సహకరించడం మొదలు పెట్టాడు. ఏం చేయడము చెప్పండి? ఏం చేయడము? సహకరించడం మొదలు పెట్టాడు. ఏం సహకరించాడంటే ఆ భూమి అమ్మినటువంటి డబ్బు తెచ్చి ఎవరి పాదంలో ఎద్దు పెట్టాడు? అపోస్తలు. దేని కొరకు అంటే దేవుని రాజ్య సువార్త కొరకు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టడానికి కొరకు, దేవుని సువార్త విస్తరించబడ్డానికి కొరకు వాళ్ళందరూ కూడా సహకరించారు. రోమీలకు రాసిన పత్రికలో కూడా ఇంకా కొన్ని మాటలు రాయబడ్డాయి. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా
సహాయము చేయవలెనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండెను. ఇక్కడ వినండి, ఈ పౌలు గారు రోమి సంఘంలో ఉన్నప్పుడు ఏం చెప్తాడు తెలుసా? ఆయన ఫీబే అనేటువంటి స్త్రీ ఉందంట. ఏం పేరు? ఆమె పేరు చెప్పండి. ఏం పేరు? ఏం మీరు అంత డల్ ఉన్నారు ఈరోజు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు? ఏం పేరు? ఆమె పేరు ఫీబే. మరి చెప్పండి, ఎట్లా ఎట్లా? ఫ్రీబేనా? ఎవరు ఫ్రీబే అంటున్నారు? ఫీబే. ఇది ఎక్కడ పేరు అనుకున్నారు మీరు? ఈ ఫీబే అనేటువంటి స్త్రీ ఆ దినంలో క్రమక్రమంగా మందిరాలు కడుతూ ఉంటే ఈ కొంతమంది దైవ సేవకులు అక్కడికి వెళితే వాళ్ళకి ఏం చేసింది తెలుసా? సహకరించింది. అక్కడే 3వ వచనం చదవండి ఒకసారి. ఇంకొక మాట కూడా అక్కడ రాయబడి ఉంది. 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పని వారినైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఇక్కడ ఒక స్త్రీ, ఫీబే అనే స్త్రీ కనపడుతుంది. ఇంకా 2 భార్య భర్తలు కనపడుతున్నారు. ఆ భార్య భర్తల పేరేమిటంటే అకుల్లా. చెప్పండి, అకుల్లా ప్రిస్కిల్లా. అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి 2 భార్య భర్తలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రాణం ఇవ్వడానికి కూడా చూడండి, వీళ్ళు ఎంత త్యాగం. ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుక ఆడట్లేదంట. ఎవరి కొరకు? దేవుని కొరకు, దేవుని పని కొరకు. ఆ పని కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుక ఆడలేదు. ఈరోజు మనం రూపాయి ఇవ్వడానికి వెనక అడిగేస్తుంటే వీళ్ళు డైరెక్ట్గా ఏం పెట్టడానికి? ప్రాణం పెట్టడానికి కూడా వెనక ఆడట్లేదంట. కారణం ఏమిటంటే ఈ అకుల్ల ప్రిస్కిల్లకు అంత భక్తి ఉంది. సేవకుడు ఇంటికి వస్తే ఎంతో ప్రేమించేవాళ్ళు, తోటి వారిని ఎంతో ప్రేమించేవాళ్ళు. దైవ సేవకులు అంటే ప్రాణం, దేవుడు అంటే ప్రాణం. త్యాగం వారిలో ఉంది. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ త్యాగము ఉండదు. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతం, త్యాగం లేని విశ్వాసము సచ్చిందే. త్యాగం ఉండాలి. ఈరోజు త్యాగం లేకుండా మనము ఈ లోకంలో ఈ విశ్వాసంలో ఉండకూడదు. మన భారతదేశానికి ఎంతోమంది త్యాగం చేస్తే భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ప్రాణ త్యాగాలు చేశారు. బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకంత దేవుని సువార్త విస్తరించబడిందంటే దేవుని కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణ త్యాగం చేశాడు. పౌలు గారు ఏం చేశాడు? దేవుని కొరకు ప్రాణ త్యాగము చేశాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది రంపాలతో కోయబడ్డారు, బండల్లో వేయబడ్డారు, సంఖ్యలు వేయబడ్డారు. ఏమండి, దేవుని కొరకు ఎన్నో శోధనలు, నిందలు, అవమానాలు ఎన్నో వచ్చిన వారందరూ కూడా దేవునికి సహకరించే దాంట్లో ప్రాణాన్నైనా పోగొట్టుకున్నారు కానీ సహకరించుకోకుండా ఏ రోజు లేదండి. మనం ఎంతవరకు సహకరిస్తున్నాం? దేవుని మందిరాని కొరకైనా, నీ ఇంటి వాళ్ళ కొరకైనా, సంఘ సేవకుల కుటుంబం కొరకైనా ఏమండి ఎంతో మనం సహకరిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకమైన దినం, అంబేద్కర్ పుట్టినరోజు. ఈ అంబేద్కర్ పుట్టినరోజు ఈరోజు ఎందుకు ఘనంగా జరుపుకుంటున్నారు లోకస్తులు అంటే, ఆయన దేవుడు కాదు, మానవుడే. కానీ ఒక రాజ్యాంగాన్ని స్థాపించినందుకు ఈరోజు ఎందుకంత పొగుడుతున్నారంటే ఆయన ఒక త్యాగం. అట్లని చెప్పి ఆయన దేవుడిగా భావించకూడదు. మానవుడే. కానీ చేసిన త్యాగాలను ఎందుకు గుర్తించుకుంటారంటే, వాళ్ళు త్యాగం చేయకపోతే ఈరోజు మన బ్రతుకు లేదు. యేసయ్య ఎందుకు మనకు త్యాగం చేశాడు? ఎట్లాంటి త్యాగం చేశాడు? ప్రాణ త్యాగం. ఆ ప్రాణ త్యాగం చేసినందుకే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా త్యాగం చేసే వాళ్ళలాగా ఉండాలి. అది దేని కొరకు త్యాగం చేస్తాం? డబ్బు త్యాగమా, లేకుంటే శ్రమ త్యాగమా, లేకుంటే ప్రార్థన త్యాగమా, సహకరించే త్యాగమా? ఏ త్యాగం అయినా సరే త్యాగం చేసే వాళ్ళగా మనం ఉండాలి. త్యాగం లేని వాళ్ళగా ఎప్పుడు ఉండకూడదు.
కాబట్టి ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడంట? ముందు చెప్పండి, ఎవరిని ఏర్పరచుకుంటాడంట? సహకరించే వాళ్ళని. ఆనాడు మోషే అదా అంటాడు, యెహోషువ వాళ్ళని తీసుకుని వెళ్ళి యుద్ధం జరిగించు, నేను కొండ మీదకి వెళ్ళి ఈ చెయ్యి ఎత్తుతాను. చెయ్యి ఎత్తాడు, కొండ మీద కూర్చొని చెయ్యి ఎత్తితే చెయ్యి ఎంతవరకు నిలుస్తుంది? ఇప్పుడు అందరు చేతులు ఎత్తండి, ఇట్లా అందరు ఇట్లా ఎత్తండి, అందరు ఇట్లా ఎత్తండి. మీరేమి ఇట్లా 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 కాదు, ఇట్లా 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 ఎత్తండి. వాక్యం అయిపోయేంత వరకు ఎట్లా ఉండండి, ఉండలేము. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అంటే అంతే కదా, ఉండలేము. అయితే ఇద్దరు రండి రా, ఇద్దరు రండి, చెప్తాను, ఇద్దరు రండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి రండి. ఇక్కడ మీరు ముగ్గురు ఆడే ఉన్నాడు చెప్పు. నేను రాదు, ఇటు నిలబడు, పైన నిలబడు, ఇట్లా నిలబడు, అట్లా తిరుగు. అరే ఇట్లా తిరగలా, అట్లా రే ఇద్దరు నిలబడు. ఇట్రా నువ్వు ఇట్రా, నువ్వు నిలబడరా మధ్యన, నువ్వు నిలబడు. నిలబడండి, కింద కూర్చో, నిలబడు. ఇప్పుడు ఈడు మోసే, బాగా వినండి, అర్థం చేసుకోండి. ఈడు మోసే. ఎవరుడు? మోసే. చేతులు పైకెత్తరా, చేతులు పైకెత్తాడు, ఇది పెట్టుకో. ఇప్పుడు మోసే. ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి ఎవరెవరు వెళ్ళారు? యెహోషువతో పాటు ఎవరెవరైతే ఏర్పరచబడ్డారో వారందరూ కూడా వెళ్ళారు. దేని కొరకు? యుద్ధము. ఇప్పుడు ఈయనేం చెప్పాడు? మోసే, నేను కొండ మీదకి వెళ్ళి నేను అక్కడ ప్రార్థన చేస్తానని చెప్పి కొండ మీద కూర్చొని ఏం చేశాడు తెలుసా? ఇక్కడ చేతులు ఎత్తాడు. బాగా వినండి, చేతులు ఎత్తాడు. చేతులు పట్టుకోరా, ఇంకా నేర్పేయాలి. ఇట్లా పట్టుకో, ఇట్లా తలకి దించో, అంటే మీ చూడు, ఇట్లా పట్టుకో, ఇట్లా. ఈ మోసే. ఇప్పుడు ఈ చేతులు ఎంతవరకు ఉంటుంది? ఈ చేతులు ఉంటూ ఇట్లా వస్తున్నాయి. ఇట్లా ఎప్పుడైతే ఈ చేతులు దిగిపోతున్నాయో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారు. మరలా ఈ చేతులు ఎత్తినప్పుడు అంటే ఇప్పుడు ఈ చేతులు ఇట్లాగే నిలబడాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ చేతుల్లో బలం ఉండదు కొన్నిసార్లు. ఈ చేతులు అట్లాగే ఇట్లా పడిపోయినప్పుడు, ఈ పడిపోతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసు? ఇద్దరున్నారు వీళ్ళు ఎవరిల్లు? ఇతనుకు సహకరించేవాడు. వీళ్ళు ఏం చేశారు? చేతులు పట్టుకుంటారా, చేతులు పట్టుకుని పైకెత్తా, పట్టుకు, ఇట్లా అట్లా పట్టుకో. ఈ చేతులు పడిపోతున్న చేతులను ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకొరకు అంటే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఏమవ్వాలి? గెలవాలి. ఏం చేయాలి? గెలవడానికి కొరకు ఈ చేతులు ఎప్పుడైతే పడిపోతాయో, పడిపోయిన ఈ చేతులు అక్కడ ఓడిపోతున్నారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు ఈ మోషేకు సహకరిస్తూ చేతులు ఎత్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. అంటే నేను అంటున్నాను, సహకరించేవాడు లేకపోతే అది కుటుంబము ముందుకి వెళ్ళదు, సంఘము ముందుకి వెళ్ళదు. ఎన్ని అపజయాలే. విజయం పొందుకోవాలంటే సహకరించే వాళ్ళే లేపబడుదురుగాక. రెండో పాయింట్, ద్వితీయోపదేశ కాండం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 21వ వచనం, 5వ వచనం, 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యాజకులైన లేవీయులు సేవించి యెహోవా నామమును దీవించుటకును ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోట మాట చేత ప్రతి విధానము దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకటి, ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఒకటి సహకరించే వారిని. రెండవది, ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడు అంటే దీవించే వాళ్ళని అంట. ఎవరిని? వినండి, అందరూ వినండి. ఎవరిని ఏర్పరచుకుంటాడు? రెండవదిగా దీవించే వాళ్ళని. దీవించడం అంటే ఆనాడు ఇస్సాకు వృద్ధాపంలోకి వస్తే 2 కుమారులు ఉన్నారు కదా. ఒకరి పేరు యాకోబు, ఇంకొకరి పేరేమో ఏశావు. ఆయన రేపు మాపు చచ్చిపోతాననే స్థితిలో ఉంటే తండ్రి పొందుకున్న దీవెనలన్నీ కూడా కుమారులు దీవించి చచ్చిపోదామని ఆయన ఏశావుని ఏం చేశాడు?
నీ మాంసం తీసుకోరా, నేను తిని దీవిస్తానంటే ఆ ఇంట్లో తారుమారు అయిపోయింది. అంటే ఏశావు రావాల్సిన దీవెనలన్నీ ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. యాకోబు పొందుకున్న ఆ ఇంట్లో ఎందుకు గొడవ వచ్చిందంటే దీవెన కొరకు. అయితే వినండి, ఈరోజు మనము ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడంటే, రెండవదిగా దీవించే వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడంట, శపించే వాళ్ళని కాదు. 24 గంటలు ఇంకా నోటికి బూతులు మాట్లాడే వాళ్ళని కాదు, ఎప్పుడు పడితే వాళ్ళు బూతులు తిట్టే వాళ్ళని కాదు దేవుడు ఏర్పరచుకునేది. ఎవరిని ఏర్పరచుకుంటాడంటే దీవించేవాడిని. ఎవరిని చెప్పండి గట్టిగా, ఎవరిని? దీవించేవాడిని. నిజమే, మన కుటుంబంలో దీవెన ఉండాలి అంటే ఒకరు మనల్ని దీవించాలి. ఆ మధ్య ఒక పెళ్ళి 5 పెళ్ళి అయిపోయి 5 రోజుల తర్వాత ఏం చేస్తారు, దాన్ని పందిరి కుప్పేస్తారు కదా. ప్రార్థన ఉంది రమ్మంటే వెళితే ఈ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి ఏమో ఫుల్గా తాగాడు. ఈ కొత్తగా చేసుకున్న పెళ్లి జంట వచ్చింది. ఎవరో ఒక ఆమె ఇంత పొడుగు నర్సింగ్ దిక్కుంటూ వచ్చింది. ఇట్లా వచ్చి ఇట్రా అంటుంది. ఎవరిని? కొత్తగా పెళ్ళైన ఏమవ్వా అంటే, ఫస్ట్ మీ అదేమంటారు, మీ అమ్మ మీ నాయన దీవెన తీసుకోండి అంటున్నారు. ఆయన ఫుల్ తాగాడు అప్పటికి. ఈ తల్లి ఎట్లుందంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నశం దిక్కి వచ్చింది. ఇద్దరు వచ్చి ఎవరి మీద పడ్డారు? తల్లిదండ్రుల మీద. తల్లిదండ్రులు ఇద్దరు పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్య భర్తలు తల్లిదండ్రులు కాళ్ళు మొక్కుతుంటే, నిజంగా వినండి, నాకు ఇప్పటికీ ఆ సంభాషణ గుర్తుంది. ఎప్పుడంటే అప్పుడు నవ్వుకుంటాను నేను బాగా. అట్లా కాళ్ళకి దీవించేటప్పుడు తండ్రి తాగాడు కదా, అప్పుడు ఆడికి నువ్వు నిండు నూరేళ్ళు బాగుడు ఎక్కడ వాంతికి చేసుకున్నాడు. ఆయన దీవెనేది వాంతికి చేసుకోవడమే అని నేను అంటాను. తల్లిదండ్రులు అది దీవించే వాళ్ళు దీవెన, ఎట్లాంటి వాళ్ళు దీవెన మన మీదకి వస్తుందంటే, ఆ పాపులు దీవించే దీవెన మన మీదకి రాదు. మరింత పాపం, మరింత శాపం వస్తుంది. నీతిమంతులు దీవిస్తే ఆ దీవెన నిలబడుతుంది. పరిశుద్ధులు దీవిస్తే ఆ దీవెన వారి మీద నిలుస్తుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు దీవించడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దీవించే వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎవరు మనం దీవించాలి తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. అయితే ఇప్పుడు మనం ఎట్లాగా ఉండాలి తెలుసా? దీవించే వాళ్ళుగా ఉండాలి కానీ శపించే వాళ్ళుగా. ఒక సేవకుడు సంఘాన్ని దీవించాలి, ఓ తల్లిదండ్రులు పిల్లల్ని దీవించాలి, ఓ పెద్దలు చిన్నవాళ్ళని దీవించాలి. ఏమండి, ఎప్పుడు దీవించే వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ దీవెన ఏం చేస్తుందంటే మనకు నిండైన మేలులు జరిగిస్తుంది. మీకు ఒక శుభవార్త. ఏం శుభవార్త అంటే, మనకి ఏంటంటే సుప్రియ ఇంటర్మీడియట్ పాస్ అయిందంట. నేను ఈ బిడ్డను దీవిస్తున్నాను. ఇంకా మనకి 10th క్లాస్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? అఖిలమ్మ, ఇంకా ప్రశాంత్ ఉన్నారు. ఆ బిడ్డను కూడా దేవుడు ఖచ్చితంగా పాస్ అవుతాడు, మంచి ర్యాంకులో పాస్ అవుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే దీవెన ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దీవించాలి కానీ మన నోటిలో ఎప్పుడు శాపము రాకూడదు. వాళ్ళు అట్లయిపోవాలి, వీళ్ళు అట్లయిపోవాలి, వీళ్ళు కాళ్ళు ఇరగాలి, వాళ్ళ చేతులు ఇరగాలి. ఎప్పుడు మనము ఒకవేళ వాళ్ళు మన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడినా, మన గురించి తెలియక ఎన్నో నిందలేసినా మనం ఏం చేయాలి తెలిసి? ఎప్పుడు ప్రభువా ఆ బిడ్డను దీవించు, ప్రభువా అతను దీవించు, ప్రభువా ఆమెను దీవించు, ప్రభువా నన్ను హింసిస్తున్న వారిని దీవించని మనం ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి ఏం చేయాలంట? మేలు చేయుడి,
మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థించేడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైపట్టు ఎత్తుకొని పోవారిని, నీ అంగిని కూడా ఎత్తుకొని పోవారిని కూడా అడ్డగింపుకుము. ఇక్కడ వినండి, అయితే మనం హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. మనల్ని శపించే వారిని కొరకు ఏం చేయాలంట? మనము దీవించాలి, దీవించాలి, దీవించాలి. బైబిల్లో ఒక చెడ్డ తండ్రి ఒకప్పుడు నీతిమంతుడే, ఆఖరికి చచ్చిపోతానన్న మూమెంట్లో కొడుకుని శపించి చచ్చిపోయాడు. ఎవరైనా వింటున్నారా లేదా? ఒకప్పుడు నీతిమంతుడే సత్య మూమెంట్లో కొడుకుని శపించి చచ్చిపోయాడు. ఎవరైనా? మీరు ఎంత మంది ఉన్నారు? నోవాహు. ఎవరండి? నోవాహు ఒకప్పుడు నీతిమంతుడే కదా, ఒకప్పుడు నీతిగా ఉండేవాడే కదా, దేవునితో నడిచిన వ్యక్తే కదా. ఈ నోవాహు ఎప్పుడైతే జలప్రళయం వచ్చి వెళ్ళిపోయిందో, ఏమండి, ఆ జలప్రళయం అయిపోయిన వెంటనే ఏం చేశాడు తెలుసా? వ్యవసాయం చేయడము, చెప్పండి, వ్యవసాయం చేయడము ప్రారంభించాడు. ఎట్లాంటి వ్యవసాయం చేశాడు? ద్రాక్ష తోట. ఏ తోట అది? ద్రాక్ష తోట వేసుకున్నాడు. ద్రాక్ష తోట వేసుకున్నప్పుడు ఆ ద్రాక్ష తోటను, ద్రాక్ష రసాన్ని తాగి మత్తుడే ఉన్నాడంట. మత్తుడై ఉండి అప్పుడు ఇప్పుడు తాగి వస్త్రాలు లేకుండా పండుకుంటే ఏ పిల్లలకి బాధ ఉండదు? ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి పుల్లుగా తాగి మత్తుగా ఉండి ఒంటి మీద బట్ట లేకుండా రోడ్ల మీద పడ్డాడు అనుకోండి, ఇప్పుడు చూసినటువంటి కుమారుడు కుమార్తె చూస్తే ఏమనుకుంటారు? మనం వెళ్ళి బాధపడి, అయ్యో మా తండ్రి తాకుడు బానిసైపోయాడు అని చెప్పి వస్త్రం కప్పమా? ఆయన ఓదార్స్తామా లేదా? ఇంటికి తీసుకుని వెళ్తామా లేదా? ఈ నోవాహు కూడా వస్త్రహీనుడుగా పడి మత్తుడుగా ఉండి పడిపోయి ఉంటే ఆయనకి ఎంతమంది కుమారులు? నోవాహుకి ఎంతమంది కుమారులు? చెప్పండి, చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 20. నోవాహు వ్యవసాయం ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కానానుకు తండ్రైన హాము తన తండ్రైన వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేము యాపేతు వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచిన వెళ్ళి తమ తండ్రి దిశమల్ల కప్పరి వారు ముఖం వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమల్లను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తుడ నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపించబడిన వాడై తన సోదరులకు దాసుడగునను, మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడిన గాక అని కానాను అతని దాసుడు. ఇక్కడ వినండి, నోవాహుకి ఎంతమంది కుమారులు? 3. ఎంతమంది? 3. ఒకడు షేము, ఇంకొకరు యాపేతు, ఇంకొకరు కానాను. ఈ 3 కుమారులు అయితే ఇప్పుడు తండ్రి ఏమో వస్త్రహీనుడికి పడిపోయాడు. ఏం తాగి? ద్రాక్షరసం తాగి మత్తుడైపోయి పడుకొని. ఇడుగుడు చూస్తుంటాం, ప్రార్థన అయిపోయినాక అట్లా చూడండి, ఒక్కోడు తాగి అట్లా బట్టల మీద కూడా ఒక్కో బట్ట ఎక్కడ పోయింటో తెలియదు, అట్లా పడిపోయి ఉంటారు. ఈ నోవాహు కూడా అలాంటి స్థితిలో పడిపోతే కుమారుడు చూసి, అయ్యో నా తండ్రి మత్తుడైపోయి ఇట్లా పడిపోయాడని చెప్పి అన్నదమ్ములకు చెప్పాడు. మన తండ్రి ఇట్లా పడిపోయాడని అని చెప్తే వాళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చి ఒక పెద్దటి వస్త్రం తెచ్చి కప్పితే, ఏమంటే అప్పుడు మత్తుడుగా ఉన్నాడు కదా, మత్తులో ఉన్నటువంటి వ్యక్తి తల్లి తండ్రి ఏమిటో ఆ స్థితిలో ఒకళ్ళు గుర్తుపట్టిన అదొక మత్తు పానీయం వల్ల ఏం చేస్తాడంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. త్రాగినటువంటి వ్యక్తి పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు. కుమారుని శపించాడు. అంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని శపిస్తారా? శపించకూడదు, దీవించాలే కానీ ఎప్పుడు మనం
శపించకూడదు. హల్లెలూయా. మన నోట్లో ఎప్పుడు దీవెనలే ఉండాలి, ఆశీర్వాదపు మాటలే ఉండాలి. కొంతమంది అనుకుంటారు, పిల్లలు తిడుతుంటారు, ఇది ఇట్లయిపోతుంది, ఆడు అట్లయిపోతాడు, వాడు ఎట్లయిపోతాడు. వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు ఏ నోటికైతే అది వస్తుందో అది అట్లే. అందుకని ఈ నాలుక ఎట్లాంటిదంటే అగ్ని లాంటిదంట. ఈ నాలుక అగ్ని లాంటిది. ఈ నాలుక అగ్ని ఏం చేస్తుంది? ఎప్పుడు కాలుస్తుంది. కానీ ఈ నాలుక ఎప్పుడు ఎట్లుండాలంటే మనకి ఎంత కోపం వచ్చినా, ఎంత విసుకొచ్చినా మనం దీవించేవాళ్ళుగానే ఉండాలి, కానీ శపించేవాళ్ళుగా ఉండకూడదు. అలా వండుకోకుండా మనం దీవించే వాళ్ళుగా ఉందముగాక. అందుకే దేవుడు కూడా రెండవది ఎవరిని ఏర్పరచుకుంటాడంటే దీవించే వాళ్ళని ఏర్పరచుకుంటాడంట. చివరి మాట చదవండి, ముగించేద్దాం. చివరి మాట నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనుగాను, 100 మందికి ఒకనుగాను, 70 మందికి ఒకనుగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుడు ఏమన్నాడు? నేను వారిలో కొందరిని, చెప్పండి, వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను అన్నాడు కదా. మరి ఆ కొందరిలో ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడంట? ఒకటి, ఎవరిని ఏర్పరచుకుంటాడు? సహకరించే వారిని. రెండవది, దీవించే వారిని ఏర్పరచుకుంటాడంట. మూడవది, ఇక్కడ వినండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అయిన మాట. ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడు మూడవది అంటే, ఇక్కడ దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని వాళ్ళని, ఏమండి, ఇంకా లోకానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళని కాదు దేవుడు ఏర్పరచుకునేది. ఎవరిని ఏర్పరచుకుంటాడంటే ఆత్మీయులను. ఎవరిని? ఆత్మీయులని దేవుడు ఏర్పరచుకుంటాడంట. ఆత్మీయులు అంటే ఎవరు? ఇప్పుడు సంఘంలో కూడా 2 రకాల మనుషులు ఉంటారు. ఆత్మీయులు ఉంటారు, లోకానుసారులు. వినండి బాగా, నన్ను చూడండి. ఆత్మీయులు ఉంటారు, లోకానుసారులు. నువ్వు ఎక్కడైనా చూడండి, ప్రపంచం మీద, భూమి మీద ప్రతి సంఘంలో ఆత్మీయులు ఉన్నారు, లోకానుసారులు ఉన్నారు. ఆయన దేవుని మందిరం నువ్వు ఆత్మీయుడు నువ్వు ఉండాలి, నువ్వు లోకానుసారుడు నువ్వు వద్దు అంటదా? అంటారు ఎవరైనా? అనరు. అయితే వినండి, ఈరోజు మన భక్తి అంతా ఎట్లయిపోవాలంటే ఇంకా లోకానుసారమైన భక్తిలో మనం ఉండకూడదు. ఆత్మీయులు వేరే, లోకానుసారులు ఏం చేస్తారంటే 2 గుర్రాల మీద సవారీ చేస్తారు. ఆత్మీయులు అట్లా కాదు. ఆత్మీయులు ఎప్పుడు ఆత్మ విషయం మీద మనసు పెడతారు. ఏమి తిందుమో, ఏం త్రాగదుమో, ఏం ధరించుకుందామో అనే ఆలోచన వారికి ఉండవు. తినడానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా మా దేవుడే మాకు ఆధారమని బతుకుతారు ఆత్మీయులు. అయితే లోకానుసారులు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం తిందుము, ఏం త్రాగదుము, ఏం ధరించుకుందాము, నా భవిష్యత్తు ఎట్లా, ఈరోజు ఆదివారం కదా 500 రూపాయలు కూలి ఇస్తారు, పనికి వెళ్తే 500 వస్తాయి, చర్చికి వెళ్తే ఏం రావు, ఉన్న 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఇది లోకానుసారమైనగా ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఆత్మీయులైతే ఏం చేస్తారు తెలుసా? దేవుని కొరకు తెగింపు చేస్తారు, దేవుని కొరకు త్యాగం కలిగి జీవిస్తారు. దేవుని కొరకు ఏం చేస్తారంటే ఎప్పుడు ఆత్మీయంగా కనబడతారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అంటాడు దేవుడు. అంటాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడు ఆత్మాను సంబంధమైన ఆలోచన మనకు ఉండాలి, శరీర సంబంధమైన ఆలోచన మనకు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన ఆలోచన మనకు ఉండాలి. అంటే ఆత్మీయులే దేవుడు కోరుకునేది, ఆత్మీయులే దేవుడు ఎన్నుకునేది. కొత్త నిబంధన కాలానికి వస్తే అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఇది మంచి మాట రాయబడి ఉంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు చిన్న చూపు చూచిరి. హెబ్రీయుల మీద 6వ అధ్యాయం 2-3 6వ అధ్యాయం 2-3 వచ్చినారు. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి
మేము దేవుని వాక్యం బోధించుట మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట ఉత్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ వినండి ఒకసారి. అల్లెలు చెప్పండి. ఇప్పుడు సంఘములో కూడా సంఘ పెద్దలు ఎట్లాంటి వాళ్ళని ఏర్పరచుకోవాలి సేవకుడు? సంఘములో కూడా ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఆదిమ సంఘంలో సంఘం అనేది ఒకటి ఉంది. అప్పుడు ఈ పౌలు వీళ్ళందరికీ సేవ ఎక్కువ విస్తరించబడడం వల్ల వీళ్ళు ఏం చేశారు తెలుసా? మేము మీ దగ్గరే ఉంటే మీకే వాక్యాన్ని చెప్తే ఇంకా ప్రపంచం అంతా ఎప్పుడు మేము సువార్త ప్రకటిస్తాము, కాబట్టి మేము వేరే ప్రాంతాలకు వెళ్తాము. మేమేం చేస్తామంటే వెళుతూ మీ 12 మంచి పేరు పొందిన ఒక 7 మేము ఏర్పరచుకుంటాం. 7 మేము ఎవరు వీళ్ళు అంటే సంఘ పెద్దలు. ఎవరిళ్ళు? సంఘ పెద్దలు. ఈ సంఘ పెద్దలు అనే వాళ్ళు ఎట్లుండాలి? ఒకటి, వాళ్ళు ఎట్లుండాలంటే ఆత్మతో ఉండాలి, జ్ఞానంతోనూ ఉండాలి, ఇంకా మంచి పేరు ఉండాలి. వాళ్ళకి ఎట్లుండాలంటే వారిలో మంచి పేరు ఉండాలా, జ్ఞానం ఉండాలా, ఆత్మతో నడిపే వాళ్ళై ఉండాలి. అట్లాంటి వాళ్ళని ఎవరినైనా 7 మేము ఏర్పరచుకుంటామని చెప్తే ఆ 7 కొంతమందిని ఏర్పరచుకున్నారు. ఎవరెవరిని ఏర్పరచుకున్నారు? అక్కడ 5వ వచనం చదవండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికనోరు, తీమోను, పరమనాసు, యూదుల మత ప్రవిష్టుడను అంతిమ యొక్క వాడును నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. హల్లెలూయా. ఇక్కడ వినండి. సంఘములో కూడా సంఘ పెద్దలు ఎవరిని పడితే వాళ్ళు సంఘ పెద్దలుగా ఏర్పరచకూడదు. ఇది దేవునికి విరుద్ధమైనటువంటి సంఘం. అది ఏదో నీకు రాజకీయ బలం ఉందనో, డబ్బు బలం ఉందనో, ఇంకోటి ఉందనో కాదు. ఆ వ్యక్తులకి ఏముండాలో తెలుసా? జ్ఞానం ఉండాలి, ఆత్మాభిషేకం ఉండాలి, మంచి పేరు ఉండాలి. మంచి పేరు లేకుండా, జ్ఞానం లేకుండా, ఆత్మతో నడిపింపబడుకోకుండా ఏమండి ఏదో సంఘ పెద్దలే కదని ఎవరు పడితే వాళ్ళని పెడితే సంఘం అంతా ఏమవుతుంది? పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. ఆ సంఘంలో దేవుడు నివాసం చేయడు. ఈరోజు సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి తెలుసా? ఈ సంఘ పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దయ వల్ల మన సంఘంలో ఆ గోడే లేదు. ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఒకవేళ సంఘ పెద్దలు ఏర్పాటు చేయవలసి వస్తే ఎవరిని ఏర్పాటు చేయమంటావు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు బయలుపరిచినప్పుడు, అనుమతి ఇచ్చినప్పుడు ఒక 5 7 సంఘం విస్తరించబడిన తర్వాత అప్పుడు సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకుందాం. హల్లెలూయా చెప్పండి. కానీ అంతవరకు ఏం చేయాలో తెలుసా? ఒక ఆత్మలను దేవుడు ఏర్పరచుకుంటాడు. త్రాగుబోతులను, దొంగలను, దౌర్జన్యులను, లోకస్తులను, లోకానుసారంగా జీవించే వాళ్ళని కాదు ఏర్పరచుకునేది దేవుడు. ఆత్మీయులను దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ ఆత్మీయులు ఏం చేస్తారంటే ఎప్పుడు ఆత్మాను సంబంధమైన ఆశ కలిగి ఉంటారు. లోకానుసారమైన ఆశల వాళ్ళు ఉండవు. ఆమెతో కానీ సంఘ పెద్ద అంటారు. సంఘ పెద్ద ఆయన ఏం చేస్తాడు? ప్రతి విగ్రహానికి అమావాస్య మొక్కుతాడు, పుణ్యమొచ్చి మొక్కుతాడు. మరి సంఘంలో కొన్ని వారం కరెక్ట్గా ఉంటాడా? పండుగ ఒకసారి కనపడతాడు. ఎందుకు? ఇంకొకరు ఎందుకో. కొన్ని సంఘాలు నిజంగా నేను చూసిన వరకు ఇట్లా వాక్యం అయిపోయిన ప్రార్థన జరుగుతుంటుందా, కానుకలు ఎత్తింటారు కదా, కానుకలు ఎత్తిన డబ్బుని ఇంకా ప్రార్థన జరుగుతున్నప్పుడే ఈ సంఘ పెద్దలు కానుకలు సంచి తీసుకొని ఈ లెక్క వేసుకుంటూ కూర్చునింటారు. ఇంకా ప్రార్థన జరుగుతున్నప్పుడే. మరి వాళ్ళేం సంఘ పెద్దలు, వాళ్ళే ఆత్మతో నడిపింపబడుతున్న అర్థం కాదు. కొన్ని సంఘాల్లో అసూయ పడుతుంది. కాదు అదొక రోజు శపించబడిన సంఘంగా మార్చబడుతుంది. శ్రీలోపం మందిరాన్ని దేవుడు వదిలిపెట్టినట్లుగా ఆ సంఘాన్ని కూడా పాడు చేస్తాడు ఒక రోజున దేవుడు. అది కాదు, ఆత్మలు దేవుడు ఏర్పరచుకుంటాడు. విశ్వాసులైనా సరే,
సంఘ పెద్దలైనా సరే, సేవకులైనా సరే దేవుడు ఏం చేస్తారంటే ఆత్మీయులని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇదొక్క మాట చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, 6-8. ఏలయనగా తన శరీరేచ్ఛను విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంట కోయును. చాలు. మనం ఆత్మ నుండి నిత్య జీవన పంట కోయాలంటే మనం ఎట్లా బతకాలి? ఈ లోకంలో ఆత్మీయులుగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? ఆత్మీయులు. లోకానుసారంగా కాదు. కొంతమంది సంఘంలో ఉండి కూడా లోకానుసారమైన అలవాట్లు ఆచరిస్తారు, లోకానుసారమైనటువంటి ఆ తప్పుడు మార్గం నడుస్తారు. కానీ అది వాళ్ళని దేవుడు ఏర్పరచుకోడు, ఎన్నుకోడు. ఎవరిని ఏర్పరచుకుంటాడంటే మూడవదిగా చెప్పండి, ఎవరిని ఏర్పరచుకుంటాడు మూడవదిగా? ఆత్మీయులను. చెప్పండి, ఆత్మీయులను. ఆత్మీయులనే దేవుడు ఏర్పరచుకుంటాడు కానీ ఏమండి లోకస్తులను కాదు. చెప్పండి. ఇప్పుడు దేవుడు వారిలో కొందరిని ఏర్పరచుకున్నాడు. ఎవరిని? ఒకటి, ఎవరిని ఏర్పరచుకుంటాడు? సహకరించే వారిని. రెండవది దీవించే వారిని. మూడవది ఆత్మల దేవుడు ఏర్పరచుకుంటాడు. వారికి దేవుడు తోడే ఉంటాడు. వారి అడుగుజాడలో దేవుడు తోడే ఉండి వారికి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా వారికి సహాయం చేసుకుంటూ ఆ దేవుని చెంత చేరేంత వరకు వారి నిత్యము కాపాడుకుంటూ దేవుడు వస్తాడు. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకును దయచేయునుగాక. చెప్పండి గట్టిగా. సహకరించేవారు దేవుడు లేపునుగాక. ఆత్మలను దేవుడు లేపునుగాక. దీవించేవారిని దేవుడు ఏర్పరచుకొనుగాక.